హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి మనకు ఫస్ట్ వీడియో డిఎస్సికి సంబంధించిన డిఎస్సి పర్పస్గా ఈరోజు నుండి వీడియోస్ అప్లోడ్ అవుతాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది 6th క్లాస్ అండి. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ సౌర కుటుంబం మన భూమి, ఈ లెసన్ సంబంధించిన బిట్స్ అండి. ఎవ్రీ లైన్ కవర్ అయ్యేటట్టు ఈ బిట్స్ ఉన్నాయండి. దీనిలో నా హాఫ్ బిట్స్ అప్లోడ్ చేసానండి. హాఫ్ బిట్స్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, లెంతీగా అవుతుంది. హాఫ్ బిట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఖగోళ వస్తువులు కానివి. ఆప్షన్స్: చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, పర్వతం, పీఠభూమి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఖగోళ వస్తువులు కానివి అడిగాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పర్వతం, పీఠభూమి. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, స్వయం ప్రకాశితం కానివి. ఆప్షన్స్: నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, సిరియస్ అను నక్షత్రం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి స్వయం ప్రకాశితం కానివి అడిగాడు. దీని రైట్ ఆన్సర్ థర్డ్ వన్, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. ఇవి స్వయం ప్రకాశితం కాదు. అదే నక్షత్రాలు మాత్రము స్వయం ప్రకాశితాలు. నెక్స్ట్ వన్, నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: గెలాక్సీ, సౌర కుటుంబం, నక్షత్ర రాశులు, ధ్రువ నక్షత్రం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, నక్షత్ర రాశులు. నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారంటే నక్షత్ర రాశులు. నెక్స్ట్ వన్, ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ప్రాచీన కాలంలో ప్రజలు ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ఆప్షన్స్: సప్తర్షి నక్షత్ర రాశి, ధ్రువ నక్షత్రం, ఊర్సా మేజర్, బిగ్ బేర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ వన్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఆప్షన్స్: సూర్యుడు, శుక్రుడు, ధ్రువ నక్షత్రం, చంద్రుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. నెక్స్ట్ వన్, సౌర కుటుంబం అంటే ఏమిటి? ఆప్షన్స్: 8 గ్రహాలు, ఉపగ్రహాలు, సప్తర్షి మండలం, నక్షత్ర రాశులు, ఊర్స్వా మేజర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 8 గ్రహాలు, ఉపగ్రహాలు కలిపి సౌర కుటుంబం అంటారు. నెక్స్ట్ వన్, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్స్: 4000 డిగ్రీల సెంటీగ్రేడ్, 5000 డిగ్రీల సెంటీగ్రేడ్, 6000 డిగ్రీల సెంటీగ్రేడ్, 7000 డిగ్రీల సెంటీగ్రేడ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వన్, సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా. ఆప్షన్స్: 12 కోట్ల కిలోమీటర్లు, 13 కోట్ల కిలోమీటర్లు, 14 కోట్ల కిలోమీటర్లు, 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం వచ్చేసి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, కవల గ్రహాలు ఏవి? ఆప్షన్స్: బుధుడు, శుక్రుడు భూమి, భూమి అంగారకుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, శుక్రుడు, భూమి కవల గ్రహాలు. నెక్స్ట్ వన్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్: కక్ష, పరిభ్రమణం, అక్షం, భూభ్రమణం. దీని రైట్ ఆన్సర్ కక్ష. సూర్యుని చుట్టూ తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారంటే కక్ష. అంతరగ్రహాలలో లేని గ్రహం ఏది అంటే శుక్రుడు, శని, అంగారకుడు, బుధుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శని. అంతర్గ్రహాల్లో లేని గ్రహం శని. మామూలుగా బాహ్య గ్రహాలు అంతర్గ్రహాలుగా డివైడ్ అయి ఉంటాయి. మనకు అంతర్గ్రహాలు వచ్చేసి బాహ్య గ్రహాలు వేరే, అంతర్గ్రహాలు వేరే. సో అంతర్గ్రహాల్లో లేని గ్రహం శని. నెక్స్ట్ వన్, ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం. ఆప్షన్స్: బుధుడు, శుక్రుడు, యురేనస్, బృహస్పతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, శుక్రుడు.
నెక్స్ట్ వన్, పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం. ఆప్షన్స్ అంగారకుడు, బృహస్పతి, శని గ్రహం, యురేనస్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం ఏది అంటే సెకండ్ వన్, బృహస్పతి. నెక్స్ట్ వన్, బృహస్పతి గ్రహానికి చెందని అంశం. ఆప్షన్స్ సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం, పరిభ్రమణం 11 సంవత్సరాల 11 నెలలు పట్టే గ్రహం, ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బృహస్పతి గ్రహానికి చెందని అంశం అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం. నెక్స్ట్ వన్, గ్రహాలు వాటి ఉపగ్రహాల సంఖ్యతో జతపరచండి అడిగాడండి. దీనికి రైట్ ఆప్షన్స్ వచ్చేసి రైట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ అండి. అంటే నెప్ట్యూన్కి వచ్చేసి 14, బృహస్పతికి వచ్చేసి 79, శనికి వచ్చేసి 82, యురేనస్కి వచ్చేసి 27. నెక్స్ట్ వన్, శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం. ఆప్షన్స్ 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం అడిగాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 29 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, శనిగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం. పైన వచ్చేసి పరిభ్రమణ అడిగాడు, కింద ఆత్మభ్రమణ కాలం అడిగాడు. ఆప్షన్స్ 10 గంటల 32 నిమిషాలు, 10 గంటల 36 నిమిషాలు, 10 గంటల 40 నిమిషాలు, 10 గంటల 42 నిమిషాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 10 గంటల 40 నిమిషాలు. నెక్స్ట్ వన్, శనిగ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య. ఆప్షన్స్ 53, 29, 52, 27. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 53. శనిగ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య 53. నెక్స్ట్ వన్, సూర్యుని నుండి శనిగ్రహం యొక్క దూరం. ఆప్షన్స్ 1427 కిలోమీటర్లు, 1428 కిలోమీటర్లు, 1429 కిలోమీటర్లు, 1430 కిలోమీటర్లు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 1427 కిలోమీటర్లు. సూర్యుని నుండి శనిగ్రహం యొక్క దూరం 1427 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం. దీని ఆప్షన్స్ 29 సంవత్సరాలు, 84 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 82 సంవత్సరాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం అడిగాడు. దీని రైట్ ఆన్సర్ సెకండ్ వన్, 84 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. దీనికి ఆప్షన్స్ 14 గంటల 17 నిమిషాలు, 16 గంటల 17 నిమిషాలు, 17 గంటల 14 నిమిషాలు, 18 గంటల 14 నిమిషాలు. దీని రైట్ ఆన్సర్ థర్డ్ వన్, 17 గంటల 14 నిమిషాలు. నెక్స్ట్ వన్, నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. దీనికి ఆప్షన్స్ నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం వచ్చేసి ఆప్షన్స్ 16 గంటల 7 నిమిషాలు, 17 గంటల 8 నిమిషాలు, 17 గంటల 14 నిమిషాలు, 18 గంటల 14 నిమిషాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 16 గంటల 7 నిమిషాలు. మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఎవ్రీ లైన్ కవర్ అయ్యేటట్లే ఉన్నాయండి బిట్స్. మనకు టెక్స్ట్ బుక్లోన 5th పేజ్ నెంబర్ 5thలోన ఉంది, ఒక డయాగ్రామ్ ఉంది కదండి, దాని బేస్డ్గా ఉన్నాయి ఈ బిట్స్. అంటే మనం ఆ డయాగ్రామ్లు కూడా మొత్తం ప్రిపేర్ అయితేనే ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ వన్, గ్రహాలలో పెద్ద గ్రహం చిన్న గ్రహం వరుసగా ఏవి? ఆప్షన్స్ శుక్రుడు, భూమి, బృహస్పతి, శుక్రుడు, గురుగ్రహం, శనిగ్రహం, గురుగ్రహం, బుధుడు. దీని రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్, గురుగ్రహం, బుధుడు.
పెద్దది చిన్నది అంటే పెద్దది గురుడు, చిన్నది బుధుడు అని అర్థం. నెక్స్ట్ వన్, ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? ప్లూటోను ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? ఆప్షన్స్ 2004 సంవత్సరం, 2005, 2006, 2007. దీని రైట్ ఆన్సర్ 2006.